हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन सर मैक्स। माय डियर स्टूडेंट्स, कल आप तेलुगु फर्स्ट लैंग्वेज एग्जाम लिखने वाले हैं सप्लीमेंट्री। तो उसके लिए कुछ इंपॉर्टेंट लास्ट मिनट रिवीजन आपके लिए अपलोड कर देता हूं। देखिए, आपको पोएम्स में याद करना है। क्रिंदी वाटिलो ఏదైనా ఒక పద్యానికి ప్రతి పదార్థం ही आपको ये एक पोएम है और एक पोएम है। ये दो पोएम्स आपको याद करके जाना है। इसका प्रति पदार्थम आपको लिखना है। इसका आंसर्स भी मैं अपलोड करूंगा। उसके बाद ये देखिए, క్వశ్చన్స్ में याद करना है। నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకు అన్నాడు? వీర తెలంగాణ పాఠ్యాంశ కవిని గురించి రాయండి। ఆడవాళ్ల నోట అసలైన భాష ఉంటుందని సామల సదాశివ ఎందుకు అన్నాడు? మనుషులంతా పుట్టుకతో సమానం ఎందుకు అనుకోవచ్చు రాయండి। లాంగ్ మే దానశీలము పాఠం ఆధారంగా బలిచక్రవర్తి సోహని వివరించండి। జీవన భాష మనకు ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి। కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో అక్క గుర్తించిన మార్పులు ఏమిటో వివరించండి। నిర్మాణ పరంగా గోలకొండ పట్టణం యొక్క గొప్పదనాన్ని రాయండి। ये इंपॉर्टेंट है। देखिए, उसके बाद यहाँ पे देखिए, శ్రీరాముని గుణగణాలు వివరించండి। రామాయణం ఆధారంగా గురు శిష్యుల సంబంధం గురించి రాయండి। उसके बाद ये సృజనాత్మకం है। చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ రాయండి। మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని వివరిస్తూ కరపత్రం రాయండి। उसके बाद ये ऑब्जेक्टिव है। मैंने ऑलरेडी सॉल्व कर दिया है। ये ऑब्जेक्टिव एक बार चेक कर लीजिए ऑब्जेक्टिव भी, क्योंकि 20 मार्क्स आपको ऑब्जेक्टिव के मिलेंगे। और उसके बाद यहाँ पे देखिए, ये ऑब्जेक्टिव है। इसका ऑलरेडी मैंने सॉल्व कर दिया है यहाँ तक। और इसके आंसर्स अगर आप लिखना चाहते हैं तो आंसर्स ये प्रति पदार्थम आप अपने आंसर्स लिख सकते हैं या आप इसमें से भी लिख सकते हैं। उसके बाद एक कुछ और आंसर्स दे देता हूँ आपको। देखिए, यहाँ पे ఏదైనా ఒక దాని పదాన్ని ప్రతి పదార్థం एक तेलंगाना उन्ना एक है, ये पोत्तमैन नेर्पड़ी एक। ये दो पोएम्स का आपको प्रति पदार्थ याद करना होगा। उसके अलावा इंपॉर्टेंट क्वेश्चंस देखिए, यहाँ से आपको ये जीवन भाष्यम పాఠ్యభాగం రాసిన కవి గురించి తెలపండి। సామల సదాశివ గురించి రాయండి। పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి? దానం చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యుడు ఏమన్నాడు? उसके बाद దానం ఇవ్వవద్దన్న శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు? ఆ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎట్లాంటి వాడని నీవు గ్రహించావు? ఏక మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియ వల్ల పేర్ల వాటి గురించి రాయండి। గోల్కొండ పట్టణము చూడు చక్కదని దీనిని మీ పాఠ్యం ఆధారంగా సమర్థిస్తూ రాయండి। ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఉంటుంది ఎందుకు వివరించండి। విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణ తన యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి। లంకలో ప్రవేశించిన హనుమంతుని సీతను గుర్తించిన విధానాన్ని తెలపండి। एक हो गया। उसके बाद यहाँ पे देखिए, నేటి తెలంగాణను వివరిస్తూ ఒక కవిత రాయండి या తెలుగు భాష గొప్పతనం స్వతంగా నినాదం రాయండి। ये हो गया। उसके अलावा इसके अंदर ऑब्जेक्टिव्स है। देखिए, ये ऑब्जेक्टिव्स तो आपको पूरे याद करना है, क्योंकि ये ऑब्जेक्टिव्स 20 मार्क्स आपको देंगे। मैं ऑलरेडी सॉल्व किया है। यहाँ पर आपको सॉल्व करने की ज़रूरत नहीं है। सिर्फ एक बार आप चेक कर लेके जाएंगे तो आपको इसका आइडिया हो जाएगा। ये सारे ऑब्जेक्टिव्स 20 रहेंगे, 20 मार्क्स के आपको यहाँ तक। एक और पेपर अपलोड कर देता हूँ आपकी सुविधा के लिए। लास्ट पेपर है। ये तीनों भी याद कर लेके जाएंगे तो आपके अच्छे मार्क्स आपको मिलेंगे। देखिए, ये पोएम निरंबयना एक पोएम, ये कंठंपन, ये दोनों का प्रति पदार्थम आपको यहाँ पद्याన్ని పూరింపుము कंप्लीट करना है। कंप्लीट द स्टैंडर्ड करना है। और इसके अंदर क्या करना है, ये बहुళిచ్చ छोड़ दीजिए। यहाँ से आपको याद करना है। ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం రాసిన కవి గురించి రాయండి। క్వశ్చన్స్ అయ్యి, గురుస్థానీయులు ఏకలవ్య శిష్యులని ఎవరిని అంటారు? హిందూ సమాజం మొత్తంగా భాగ్యరెడ్డి వర్మ రుణపడి ఉండాలి అని రచయిత అనడంలో ఉద్దేశం ఏమిటి? నాడు నేడు తెలంగాణ మోడలేదో శత్రుల దొంగవాడు దాడిని అని కవి సందర్భంలో అన్నాడు। ఈ आपको लिखना है। బలి చక్రవర్తి ఆడిన మాట మీద నిలబడిన వాడు అనే విషయాన్ని మీరు మీ పాఠం ఆధారంగా నిరూపించండి। उसके बाद భాష ఎప్పుడు కలుషితమవుతుంది? కలుషితం కాని భాష ఎక్కడ కనిపిస్తుంది? పాఠం ఆధారంగా రాయండి। రామాయణం చదవడం వలన మనకు ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు? రామలక్ష్మణులు విశ్వామిత్రుల యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి। उसके बाद ये దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం సమాజం ఎల్లవేళలో ఉంటుందనే విషయాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి। మీ గ్రామ ప్రాంతీయ భాషను ఉపయోగిస్తూ వాడుక భాషలో ఏదైనా ఒక సంఘటన సంభాషణ రాయండి। उसके अलावा एक और ऑब्जेक्टिव है। बस आप तीन ऑब्जेक्टिव्स अगर चेक करके जाएंगे तो तीनों ऑब्जेक्टिव्स में कैसे भी आपको क्वेश्चंस पूछे जाएंगे। और क्वेश्चंस इंपॉर्टेंट में लास्ट मिनट रिवीजन के तो आपको ये बतला दिया हूँ। ये क्वेश्चंस अच्छी तरह याद कर लेके जाइए आप। ये ऑब्जेक्टिव 20 रहेंगे, मल्टीपल चॉइस सारे क्वेश्चंस यहाँ तक। तो ऑल द बेस्ट माय डियर स्टूडेंट्स।